మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మేము ఇలాంటి ఛాలెంజ్ వీడియోస్ కానీ లేకుంటే మామూలు కుకింగ్ వీడియోస్ అయినా కానీ ఏ టైప్లో చేయాలో మీరు కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మేమే తెలుసుకొని ఆ టైప్లో అయితే చేస్తాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో అయితే ఎగ్స్తో 2 రెసిపీస్ అయితే చేస్తున్నాము. నిన్నట్లాగా ఛాలెంజ్ కాకుండా ఈసారి మాత్రం 2 రెసిపీస్ అయితే చేస్తున్నామండి. నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ని అయితే క్లాసీగా అయితే చేస్తున్నాను. నేనైతే కోడిగుడ్లు వంకాయ మసాలా కర్రీ చేయబోతున్నా. ఈ ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? 1 hour later. నేనైతే కోడిగుడ్లు వంకాయతో కర్రీ చేయబోతున్నాను, మసాలా కర్రీ. ముందుగా అంటే నేను కడాయి పెట్టుకొని కొంచెం నీళ్ళు పోసుకొని వాటర్ పోసుకొని గుడ్లు అయితే ఇందులో వేసేస్తున్నానండి. గుడ్లు ఇందులో వేసేసి ఇంకా నాకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఈ వంకాయ కర్రీకి కోడిగుడ్లు, ఈ టమాటాలు, ఎర్రగడ్డలు ఒక 2-3 వంకాయలు అన్నీ ఒకదానికి వేసుకుంటున్నా బౌల్లోకి. వీటిని కొంచెం నీళ్ళు వేసి వాటర్ వేసి కడుక్కుంటానండి. ప్లేట్ అయితే మూత పెట్టేస్తున్నానండి గుడ్లకి. తర్వాత ఇంకా ఇది ఎర్రగడ్డ ఒలుసుకొని అయితే తరుక్కుంటున్నాను. ఇప్పుడు మన రెసిపీ దగ్గరికి వస్తే నేనైతే మనకి ఇక్కడ ఏమీ అవసరం లేదండి, ఒట్టి ఆనియన్స్ అయితే చాలు. నేను ఇక్కడ 2 ఆనియన్స్ అయితే తీసుకున్నా, 2 ఎగ్స్ అయితే తీసుకున్నా. ఇప్పుడు మనం ఆనియన్స్ని అయితే నీట్గా సన్నగా అయితే తరిగేసుకున్నాం. కానీ ఫస్ట్ నేను ఎర్రగడ్డలు తరిగేస్తున్నా, సన్నగా దొరుకుంటా. నీకు ఎక్కువ, మమ్మీ నాకు తక్కువ. సన్నగా దొరుకుంటానండి ఎర్రగడ్డ, మసాలా కర్రీ కదా. మన ఎగ్ రైస్ కాబట్టి మనం కూడా సన్నగా దొరుకుతున్నాం. తరుక్కుంది. అది సన్నగా తరగడం కాదు, సన్నగా తరగడం వేరు. నేను చూపిస్తా, చూసి నేర్చుకో. సన్నగా తరగడం ప్రియా, నేను చెప్పు. మీరు వంట ముందు అవుతుందో నాది అవుతుందో ముందు? నాదే ముందు ఇద్దిమా. గుడ్లు అయితే ఉడికాయి, అటు సైడ్ పెట్టేస్తాను. ఇంట్లో పెట్టేస్తాను, ఉడుకుతా ఉంటాయి మెల్లగా. ఇప్పుడు కడాయి పెట్టుకుంటాను నేను తిరగమాతకి. నూనె అయితే పోసుకుంటున్నాను. మా అమ్మ నా ఎగ్ రైస్ తిని ఆబా ఏముందయ్యా అంటది. ఇప్పుడు ఆవాలు వేసి వేసుకుంటున్నాను. ఎవరమ్మా నువ్వు? సడన్ గా ఎంటర్ అయిపోయిన ఆడేలా నువ్వు చెప్తావేంటి? జీలకర్ర, కెమెరా మొత్తం మా అమ్మాయి తీసుకునేటట్టు లేదు. ఎవరమ్మా నువ్వు? సడన్ గా ఎంటర్ అయిపోయిన ఆడేలా నువ్వు చెప్తావేంటి? ఇప్పుడు ఎర్రగడ్డలు వేస్తున్నానండి. ఫాస్ట్ గా మాట్లాడు. ఎర్రగడ్డలు వేస్తున్నాను. అదే చెప్తున్నావు, ఎర్రగడ్డలు వేస్తున్నా. నువ్వు కానీ తరుగు. మమ్మీ ఆమె తరిగే కడే ఉందండి. మమ్మీ ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నేను బాగున్నాను. వంట చేయను ముందు. బాగుండవు అందగత్తా, నేను అందగత్తా. కానీ ఇది తరుగు, ఎర్రగడ్డలు తరుగు. నాది అప్పుడే చూడు తిరగ మొత్తం పెట్టేస్తా. నాదేముందిలే, ఎగ్ రైసే కదా, కానీ తింటే చాలా బాగుంటుంది. కానీ అలా తాత చెప్తాడు చూడు, ఆబా ఏముందయ్యా అంటలా అలా అంటావు నువ్వు. కానీ చూద్దాం. నా ఎగ్ కోడిగుడ్ల మసాలా కర్రీ, నీ ఎగ్ రైస్ చూద్దాం. కానీ ఛాలెంజ్ అని మాత్రం అనమాట. నేను అనలే, ఎక్స్ట్రా మాట్లాడొద్దు ఈరోజు అనలే. కానీ బాగా ఎర్రగా రావాలండి. ఛాలెంజ్. A few moments later. మన ఆనియన్స్ అయితే సన్నగా అయితే తరిగేసుకున్నాం. సన్నగా తరగడం అంటే ఇది మా అమ్మ తరిగినట్టు సన్నగా తరగడం అన్నారు. యాక్చువల్లీ నేను అలాగే తరిగింది. నువ్వు అలా తరగలా, కొంచెం లావుగా తరిగావు. స్టవ్ తెచ్చుకోలేదు పాప, నువ్వు ఎలిగి ఎలిగి
ఎలిగే కాదు ఇస్తున్నాయి. ఆన్ చేయండి, స్టవ్ ఆన్ చేయండి. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు కడాయి పెట్టుకొని, కడాయి బాగా వేడెక్కాలి. ఈ లోపల నాకు చూడండి, అవునంటే చూడండి. టమాటాలు వేస్తాను. టమాటాలు ఇప్పుడే వేసానండి, ఇవి బాగా వేయించుకోవాలి. ఈ లోపల మనం ఈ వంకాయ అయితే తరుపుకుందామండి. మా అమ్మలాగా ఎప్పుడైతే చేయకండి, ఎప్పుడైనా కూడా అన్ని కట్ చేసి పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇలా వంట చేస్తా ఒక పక్క కట్ చేసుకుంటా అలా అస్సలు చేయకండి. ఏం మాట్లాడవా? మాట్లాడతా. ఏం మాట్లాడు? కటింగ్ చేస్తున్నాను కదా, అందుకని కొంచెం చేస్తానే కదా కటింగ్ చేస్తున్నావా? టమాటాలు వేయించుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ ఆయిల్ అయితే పోసుకుంటున్నా. మరి జీలకర్ర అక్కడ, జీలకర్ర యాడుంది దీంట్లో? నాకు ఓన్లీ జీలకర్ర కావాలి, ఆవాలొద్దు. చిటికెడంతా జీలకర్రనైతే వేసుకుంటున్నా. జీలకర్రను వేసుకున్న తర్వాత ఇందాక మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని వీటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నా ఓన్గా నేనే కనిపెట్టా ఎగ్ రైస్. నేనైతే వంకాయలలో కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసుకోవాలి వంకాయలలో కొంచెం, లేకపోతే ఇవి నల్లగా అయిపోతాయి. ఇవన్నీ తీసేసాయి. మనం ఇక్కడ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుందాం. ఇదో నా వంట కూడా చూపిస్తున్నా, కొంచెం చూపించి వంకాయ టమాటా మధ్యలో చూపిస్తాను. నేను చూసుకోలేదు ఎప్పుడు, నా వంటకం కూడా చూపిస్తాయి కదా. మళ్ళీ ఇక్కడ వంకాయలు దొరుకుకోవాలి. ఒక పని వంకాయ, నాకు ఎన్ని పనులేడా. మనకి బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్, అప్పటిదాకా మనం ఖాళీ. ఇప్పటి వరకు మీరు వీడియోని చూసుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చెప్పమను. కొంచెం కరివేపాకు కాదు, కరివేపాకు వేసుకునే కూరలలో, కొంచెం కొత్తిమీర. అన్ని హడావిడిగానే చేస్తుంది మా అమ్మ. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళా కలపాలండి. నేను వంకాయలు అయితే టమాటా మగ్గేసినాయి, వంకాయ వేస్తున్నాను. కింద కూడా పడిపోతున్నాయి వేయడం. కొంచెం పసుపు వేద్దాం, పసుపు తీసుకో. మనకి బాగా వేగాలి ఇవి ఆనియన్స్ ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది ఎగ్ రైస్. కొంచెం పసుపు మళ్ళా వేపాలి. మళ్ళీ ఈ వంకాయ నల్లగా వచ్చేస్తుంది. వంకాయలు టమాటా మగ్గింది కాదు. ఎంతసేపు అని నీకు నేను ఇట్లా పట్టుకోండి పట్టుకోనైనా నా వంట చేయబల్లే ఇబ్బంది అయిపోతుంది. హాల్లో చేసుకుంటున్నా, ఇద్దరు ఇరికి అయిపోతుంది. మీరు కబాల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడు ఫ్రీగా ఉంటుంది. ఫస్ట్ పేమెంట్ వచ్చి అప్పుడు మేము వైర్లెస్ మైకులు పైన సెటప్లు అన్ని చేసుకుంటాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే కింద ఉన్న బటన్ నొక్కండి. వంట మాడుతున్నది చూసుకో. పట్టుకో వంట మాడుతున్నది చూసుకో. మైక్ పట్టుకో. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టున్నా. ఈరోజు మా ప్రియా వంట మాడింది. నీ వల్లే కొంచెం ఏదో మాడి చదివిస్తుంది. ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి.
వంట ఏదో మాడినట్టు చూడండి బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేసుకోవాలి. మా అమ్మ అన్నట్టు వన్ టైం పోలా, అది కరెక్ట్గానే వస్తుంది. ఇప్పుడు నేను వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వంకాయ కర్రీలో 2 స్పూన్లు వేసా. మళ్ళీ కలుపుకోవాలి, అలా అడుగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా గంటతో కలుపుకున్నానండి. జరగలేదు నేను ముందుకెళ్ళి కొంచెం కలుపుతున్నాను. ఇప్పుడు మా ప్రియాను ఇద్దరికి మైక్ అటు ఇటు మారుతా ఉండాలి. పట్టుకో నేను ఎప్పుడు కానీ ఇంక పెట్టా కానీమ్మా నేను పట్టుకోండి. ఇదిగో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయింది. నువ్వు వంట చేసి దీంట్లో నేను పెడతాను. మైక్ సెట్ ఉండు, మనల్ని చెప్పని మా కానీ ఎగ్స్ ని అయితే కొట్టేసుకున్నాం. దాంట్లో కొంచెం ఉప్పు వేసాం. నిన్న నా కూరలో ఉప్పు వేసావు కదా, ఈరోజు నీ కూరలో వేస్తా చూడు ఉప్పు. ఏమన్నా అని చెప్పేసి మొత్తం ఏమన్నా ఇప్పుడే వస్తా. ఇలా ప్లేట్లు అయితే వేసుకోలేకపోతున్నాం. మైక్ అవన్నీ ఇక్కడ పెట్టుకోండి ఇద్దరమే. ఆమె చేత్తో పట్టుకుంటే నేను, నా చేత్తో పట్టుకుంటాను. అయిపోతుంది పరిస్థితి. ఏం చేద్దాం. 2 వంటకాయలు అయిపోయినాయి. నీట్గా ఇలా మిక్స్ చేసుకొని కొంచెం ఈ ఎగ్ అనేది ఇలా ఉప్పు వేస్తా కొంచెం. నేను నువ్వు వేసలే ప్రియా నాకు. అబ్బా నా చేయగలిగింది. ఫ్రెండ్స్ నేను నాకు వేసిన కదా సాంబార్లో ఉప్పు, నేను కూడా ఈరోజు హాఫ్ చేస్తాను. చాలే థ్యాంక్స్. మనకి ఎగ్ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను చిటికెడంత పసుపు వేసుకుంటున్నా. మైక్ చాలా కష్టంగా ఉంది ఇలా పట్టుకొని అన్నీ చేయాలంటే. చిటికెడంత పసుపు. ఇదంతా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఇప్పుడు పసుపు వేసామంటే పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసి తర్వాత కారం వేసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే కోడిగుడ్లు వలుసుకుంటున్నాను. మైక్ పెడతా మాట్లాడు. గుడ్లు అయితే వలసేసుకుంటున్నాను. ఫాస్ట్గా చేస్తున్నాను. పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాం. ధనియాల పౌడర్ వేస్తే మనకి స్మెల్ అనేది ఉండదు. ఎగ్ కొంచెం గుడ్లు వీటిని కట్ చేసి కట్ చేస్తా. అదేందో వేద్దామా? నెయ్యి ఎప్పుడు వేస్తావో? నాది అయిపో వచ్చింది ఆల్మోస్ట్. కారం చిటికెడు, మళ్ళీ ఎక్కువ వేయకండి, కారం ఎక్కువ అయిపోద్ది. నాకు కారం, నేను కొంచెం కారం వేస్తాను. 1 స్పూన్ 1.5 స్పూన్ వేస్తున్నాను. ఎగ్స్ ఇంకా వేయాల్సినది. ముందు కారం వేస్తే వాటర్ వేస్తే ఉడకతాంటే అన్నీ కట్ చేసేయాలి. ప్రియా ఉప్పు వేసాను వేయలేదు. నాకేసావు, నువ్వు వేసుకోవాలా? అవునా? సరే వేస్తా. ఒక స్పూన్ సాల్ట్ వేసాను. కల్లుప్పు వేయలేదు, సాల్ట్ వేసాను. కొంచెం వాటర్ అయితే వేస్తా కూరలో గ్రేవీకి. నేను వెళ్ళి రైస్ తెచ్చుకుంటా. రైస్ ఇక్కడ ఇరికైతుంది మాకు. గుడ్లు ఇంకో ఉన్నాయి వేయాల్సినవి. అయితే రైస్ వేసేసాను కానీ రికార్డ్ కాలేదు, అందుకని అయితే మీకు ఈ క్లిప్ అయితే పడదు. రైస్ వేసే క్లిప్ నేను ఇక్కడ రైస్ వేసి మొత్తం మిక్స్ చేసి ఇంక లాస్ట్గా సాల్ట్ని అయితే వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఎగ్లో వేస్తున్నాను కాబట్టి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నా. నీది ఎంతవరకు వచ్చిందమ్మా? కొంచెం
నాది అయిపోవచ్చింది. అది కూడా అయిపోవచ్చింది. కొంచెం ఉప్పు చూస్తా. ఉప్పు చూస్తే కొద్ది మంట పెడతా, బాగా ఉడకద్దు. కొత్తిమీర తుంచుకొని వేసేసుకున్నాం నీట్గా. వెరైటీగా చేశాను అన్నమాట. గుడ్డుగా వేయకున్నా అట్లా కట్ చేసేసాను అన్నమాట. నాదైతే రెడీ. అంటే లాస్ట్గా అంతేలే మనం అంతే. నాది అయిపోయింది మనం. నేనైతే మూత పెట్టాను. ఏం చేస్తున్నావు ప్రియా? ఏం చెప్తున్నా స్మెల్ మంది ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది. దాంట్లో కరేపాకు ఏది? ఫ్రైడ్ రైస్ కరేపాకు అట్లా డిమాండ్ అయిపోతుంది మా కూరలకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో సర్వ్ చేస్తున్నాం. నాది అయిపోయింది. నాది ఇంకా ఉండాలి, కొంచెం ఉడకాలి. అదే ఆల్మోస్ట్ కొంచెం మనం గార్నిష్ చేస్తాం. ఇప్పుడు దాన్ని నేను ప్లేట్లకైతే సర్వ్ చేస్తున్నా నా ఎగ్ రైస్ ని. మా అమ్మ ఇంకా చేస్తానే ఉంది, తెల్లారులు చేస్తుంది. చప్స్ చేస్తా చూస్తా, అలా చేద్దాం మనం కూడా, ట్రై చేద్దాం. పోతుంది కింద, పోతుంది. నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. మమ్మీ ఉండు మమ్మీ. సూపర్గా వచ్చింది. స్ట్రీట్ స్టైల్. ఓకే, వితౌట్ సాసెస్. ఇప్పుడు నా కర్రీ నేను వేస్తాను బౌల్లో. నా కూర కూడా అయిపోయిందండి. మసాలా కర్రీ కోడిగుడ్డు నేను కూడా సర్వ్ చేస్తాను. బౌల్లో వేసుకుంటాను. గ్రేవీగా బయట అంత ఉక్కబోస్తున్నా కూడా మనం వంటలు చేస్తాం చూసాం. మనం కష్టజీవులం. ఇందుకోసమే మీరు ఈ వీడియోని లైక్ చేయాలి. కరివేపాకు ఫ్లేవర్. ఇప్పుడు దీన్ని గార్నిష్గా చేద్దాం. ఇక్కడ పెట్టాలి. వాళ్ళు చప్స్లు వాళ్ళంతా ఇట్టే పెడతారు తెలుసా. చూడు నా చూసాకుండా క్లాస్. ఓకే, నేర్చుకో. ఇద్దరు రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు నా రెసిపీని మా అమ్మ ట్రై చేస్తుంది. నా రెసిపీని నేను ట్రై చేస్తా. ఇప్పుడు నా మసాలా కర్రీ అయితే కోడిగుడ్లు మసాలా కర్రీ మా అమ్మకి పెడుతున్నాను. మా పాపకి టేస్ట్ చూసి చెప్తున్నా. చెప్తా. ఏదో రానంటుంది. తీసుకో, నేను తింటా. కానీ నువ్వు తిని చూడు, తర్వాత నేను చేస్తున్నా. ట్రై చేయి. నిజంగా చేస్తున్నా. మైక్ పెడుతున్నా కానీ మనకి ఒకటే కదా మైక. ఎలా వచ్చింది ప్రియా? బాగుంది. పెద్దగా చెప్పు. నిజంగా బాగుందమ్మా. కానీ తిను. బాగుందంటుంటే గుడ్డుతో కూడా తిను. కోడిగుడ్డు పెట్టుకో. చేతులు ఏదో ఒకటి తిప్పుతావు కదా, చేతులతో ఏదో ఒక మ్యాజిక్ చేస్తావు కదా, చెయ్యి. నిజంగా బాగుందమ్మా. పెద్దగా చెప్పు. నిజంగా బాగుంది మమ్మీ. అమ్మగారు బాగుంది. సరే అన్నిటి టేస్ట్ వస్తా. కానీ పట్టుకో, మైక్ పట్టుకో. ఎలా ఉందా?
ఉన్నాయి బాగుంది అన్నీ కరెక్ట్గా కుదిరే సూపర్గా ఉంది ఆ డైలాగ్ కదా బాగుంది ఆందా రైస్ ఎక్కువ అదే చేసుకుంటది ఎప్పుడు మీరు ట్రై చేయండి ఒకే మైకి అయ్యే లోపల ఒకరు తినిపించలేకపోతున్నాం అమ్మాయి తింటే నేను తినాలి నేను తింటే అమ్మాయి తినాలి నా వంట పెట్టిన ఆయన నా వంట నేను తిని చూడాలి కదా ఇదిగో కొంచెం పెట్టినాను కొంచెం పెట్టినాను నాకు రెండు బాగా నచ్చింది నిజంగానే ఫ్రెండ్స్ బాగుంది ఇది కూడా నిజంగానే సూపర్ వచ్చింది ఇది కూడా ఇద్దరు అయితే టేస్ట్ బాగుంది సూపర్ వచ్చాయి నిజంగానే రెండింటికి బాగున్నాయి 10/10 ఇవ్వచ్చు టేస్ట్ అంత బాగున్నాయి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి ఇంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన గంట సింబల్ని అయితే క్లిక్ చేసేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మేము ఇలాంటి ఛాలెంజ్ వీడియోస్ కానీ లేకుంటే మామూలు కుకింగ్ వీడియోస్ అనే కానీ ఏ టైప్లో చేయాలో మీరు కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మేమే తెలుసుకొని ఆ టైప్లో అయితే చేస్తాము మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్